సూపర్. అందరూ కూడా చక్కగా మీ దగ్గులేదు దగ్గేస్తే ప్రార్థనకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని పరిశీలించేద్దాం. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ, మీ సంకల్పం అది మేము అనుభవిస్తేనే దాని యొక్క మాధుర్యాన్ని మేము గ్రహించగలం తండ్రి. మీ సంకల్పంలో చూపిస్తున్న ప్రేమ, మీ వాత్సల్యత దినదినము మీకు పుడుతుందని, ఆ దినదినం పుట్టే వాత్సల్యత మా పట్ల తండ్రి చూపిస్తూ, అనగారిపోయిన ఆశలు లేక కొనసాగుతున్న మా బ్రతుకుల్ని దేవా, ఎడారి లాంటి మా జీవితాలని దేవా ఇదిగో పచ్చగా సస్యశ్యామలంగా ఫలభరితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి మీ వాత్సల్యతను గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి, ఆ మాధుర్యాన్ని మేము తలంచుకున్నప్పుడు దేవ, ఈ లోకంలో మీరు తప్పి మాకు ఇంకేది అక్కర్లేదు అనిపిస్తుంది. అలాంటి గొప్ప అనుభూతి దేవా అనుక్షణం మేము పొందుకుంటూ మీ ఆలోచనలు మరింతగా వర్ధిల్లుతూ ఆనందించి మిమ్మల్ని ఆనందపెట్టే వారిగా మమ్మల్ని ఉంచండి. ఈ దినమందు మీ పిల్లలు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని మహింపరచడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబాలకి దీవెన ఆశీర్వాదాలు కాపుదలు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. పిల్లలు మాట్లాడించుకున్నామా ప్రియులారా, ఈరోజు మంచి విషయం మనం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. అదేంటంటే, ఆ వాయిస్ వినబడుతుందా మీకు? ఈరోజు మనం నేర్చుకోబోతున్న మంచి టాపిక్ ఏంటంటే, క్రీస్తు స్త్రీ సంతానంగా ఎందుకు పిలవబడ్డారు. ఈరోజు చాలా మంచి విషయం నేర్చుకుందాం అండి. సహజంగా సమాజంలో పురుషులు స్త్రీలు అని రెండు రకాలుగా ఉన్నారు. ఎవరికి ఎక్కువ ఆధిక్యత ఉంటుంది, ఎవరు తక్కువగా ఉంటారు? డామినేషన్ చూస్తే ఎక్కువగా పురుష డామినేషన్, అంటే జెంట్స్ డామినేషన్, లేడీస్ డామినేషన్ అనేది చాలా తక్కువ. అయితే ఎందుకు అలా అయిందంటారు? ఎందుకు అసలు డామినేషన్లో పురుషులు ముందుకు రావాలి, ఆడవాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలంటే చరిత్రను గుర్తు చేస్తారు మనకి. ఏ చరిత్ర? ఆదాము వాళ్ళ చరిత్ర గుర్తు చేస్తారు. వారి వలన మన జీవితాల్లో ముఖ్యంగా ఈ అసమానతలు స్త్రీ పురుషుల్ని వచ్చినట్టు కనబడుతుంది. అసలు స్త్రీ పురుషులు ఈక్వలా, లేదంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ? ఏంటి ఆలోచించండి. నిజానికి ఇద్దరు కూడా దేవుడి నుంచి పుట్టిన వారే, దేవుడు కలుగజేసిన వాళ్ళే. మరి ఎందుకు ఈ వేరియేషన్స్ వస్తున్నాయి? బహుశా మనం ఎలా అనుకుంటాం అంటే, శరీర సంబంధమైన తత్వాన్ని బట్టి మగవాళ్ళు అయితే చాలా దృఢంగా వారి ఎముకలు కానీ కండరాల యొక్క నిర్మాణం కానీ ఉంటుంది. స్త్రీల యొక్క కండరాల నిర్మాణం కానీ ఎముకలు కానీ దృఢంగా ఉండవు, చాలా సున్నితం స్త్రీలు. మగవాళ్ళు అయితే మొరటతనం. ఆలోచిస్తున్నారా? అందువలన అంటారా? మానసికంగా కూడా కొన్ని సందర్భాలు మగవాళ్ళు బలం అండి, ఆడవాళ్ళు వీక్ అంటారా? ఓ విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచం ఉంటుంది, ప్రతి పురుషుడు విజయం వెనకతల ఎవరున్నారట? స్త్రీ ఉందంటే ఆమె వీకా, స్ట్రాంగా? బి స్ట్రాంగ్ కదా, వీక్ కదా. మరి ఎందుకు వీక్ అన్నారు? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఈరోజు ఈ పాఠం చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి జన్మే. అసలు స్త్రీల గురించి బైబిల్ చాలా అణిచివేతతో మాట్లాడుతుంది. ఇదలే నీ చదివే ఇక్కడ ఆ పెన్ లాగించుకున్నాము దాని దగ్గర. స్త్రీల అణిచివేత గురించి బైబిల్ మాట్లాడుతుందంటారు ఫెమినిస్టులు. ఫెమినిస్టులు అంటే ఎవరండి? స్త్రీ అభ్యుదయాన్ని కోరుకునే వాదులు. ఈ ఫెమినిస్టులు ఎప్పుడు కూడా బైబిల్ని స్త్రీల్ని క్రిటిసైజ్ చేస్తుంది, తక్కువ చేసి చూపేస్తుంది, తక్కువ వారిగా చూపెడుతుందంటూ బైబిల్ మీద ఆడిపోసుకుంటారు. నో, దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో, అసలు యేసుక్రీస్తు పుట్టుక ద్వారా దాన్ని ప్రపంచానికి తేటతెల్ల చేయడమే కాకుండా ఈ స్త్రీవాదులు కళ్ళు కూడా తెరిపించాడు. అదేంటనేది ఈరోజు మనం నేర్చుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైందట. ఆ పాయింట్ అంటర్లైన్ చేశారా? ఎప్పుడు ఏ కాలం పరిపూర్ణం అవ్వాలి?
అంటే దేవుడు ప్రతిదానికి అన్నిటికీ కుదురుబాటు కాలాలు పెట్టాడండి. అసలు ఆయన ప్రణాళిక ఏంటంటే ఏ టైంకి ఏం జరగాలి, ఎప్పుడు ఏది ఉండాలి అనేది ఆయన ప్రణాళిక. మనకు నచ్చినట్టుగా ముందు వెనకథలు ముందు ఏదైనా చేయడు. ఆయనంతా పకడ్బందీగా ప్లాన్గా వెళ్తుంది. ఎందుకంటే సంకల్పాన్ని చేసేది ఆయన, దాన్ని నెరవేర్చేది కూడా ఆయనే. మనకైతే సంకల్పం మనం చేసినా నెరవేర్చడం కొంతమంది సపోర్ట్ కావాలి కాబట్టి వారి సపోర్ట్ వాళ్ళు కొన్నిసార్లు ఏమవుద్ది, పరిస్థితులు బాగోపోవడం వల్ల మన ప్రణాళికలు నిర్వీర్యమైపోతాయి. కానీ దేవుడు అలా కాదు కదా. అందుకనే ప్రతిదానికి ఒక సమయం పెట్టినప్పుడు దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను. ఈ పదాన్ని అండర్లైన్ చేయండి, మనకి ఇంపార్టెంట్ అదే. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎక్కడ పుట్టాడట ఆయన? స్త్రీ యందు పుట్టి. స్త్రీ యందు పుట్టి అదేంటండి? స్త్రీ యందు పుట్టి కదా అందరూ పుడతారు, ఎందులో విచిత్రం ఉందండి అని మీరు అంటారేమో. స్త్రీ ద్వారా కదా అందరూ జన్మిస్తారు, స్త్రీ మూలంగా కదా జన్మిస్తున్నారని మన లోకానికి అందరికీ తెలిసిన విషయం. మరి మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అనొచ్చు. ఆయన స్త్రీ యందు పుట్టి అని ఉందా గలతీ పత్రికలో? కానీ మత్తయి సువార్తకు వస్తే 1వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు చూస్తే మరో చక్కని విషయం మనకి అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడండి. మత్తయి సువార్త నుంచి, అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యూద తామారునందు పెరేసును జరాహును కనెను. ఈ పాయింట్లో ఇక్కడ ఏం కనబడ? ఆయన స్త్రీ యందు పుట్టి గలతీ పత్రికలో మాట, మత్తయి సువార్తలో మాట చూస్తే అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ మగవాళ్ళు కన్నెడుగు ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎవరున్నారండి? స్త్రీ యందు పుట్టి అని పదం వాడాడు. ఏం జరుగుంటది? జనరల్గా కనేది మగవాళ్ళు కదా, మరి స్త్రీ యందు పుట్టడం ఏంటి? ఆదికాండ 21లో మంచి మాట ఉంటుందండి. 5వ వచనంలో షారమ్మ గారండి, అబ్రహాము గారు వైఫ్ పేరేం పేరండి? షారమ్మ గారు అబ్రహాము గారికి ఏం చేసింది చూడండి. 21:5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి అప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా దేవుడు నాకు డబ్బు కలుగజేసెను. షారా అబ్రహాముకు కుమారుని కని, అతనికి కుమారుని కని పదం ఉంటుంది చూడండి. అది ఎన్నో వచ్చినది? నేను 5 రాసుకున్నాను. అక్కడ అబ్రహాముకి షారా కుమారుని కన్నదట. ఎవరిని కన్నదండి? అతనికి కుమారుని కని. 15 వచ్చిన 21:5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏండ్ల వాడే షారా దేవుడు నాకు నవ్వు పుట్టించినట్టు చెప్తుందండి. ఇందులో ఇంకో మాట ఉంటుంది, స్పష్టంగా ఏముంటుందంటే షారా ఏం చేసిందంటే అబ్రహాముకు పిల్లల్ని కన్నదన్నమాట. 2వ వచనం, పాయింట్ వినండి. ఎన్నో వచనం అది? 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అతని ముసలతనమందు అతనికి. ఎవరికట అంటే షారా కోసం కాదా? కుమారుని ఎవరి కోసం కన్నది? షారా కోసం కాదా, అబ్రహాము కోసం కన్నదట. అందుకని అబ్రహాము కుమారుడు, అతని కోసం కన్నప్పుడు అతని కుమారుడు కదా. అందుకని అబ్రహాము కుమారుడు ఇస్సాకు. షారా కుమారుడు అని పిలవడానికి కారణం అదేనండి. ఆలోచిస్తున్నారా? ఇక్కడ మగవాళ్ళు కంటున్నట్టుగా ఉందండి. అసలు ఓ విధంగా చెప్పాలంటే మగవాళ్ళు లేకుండా పుట్టుక అనేది జరగదు కదా. ఇలాంటి ప్రపంచానికి స్త్రీ యందు పుట్టి అనే దాన్ని ఏం చేసినట్టు దేవుడు ఇంకో కొత్త దాన్ని ఏదో చేయబోతున్నాడు అనమాట. మగవాళ్ళే కంటున్న కాలం నుంచి స్త్రీ కనే కాలం దాకా, అంటే పురుషుడి సహాయం లేకుండా కనే కాలం దాకా వచ్చేసాం. దేవుడు మార్పు చేయబోతున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకతను కనబరుస్తున్నాడు. ఇదే విషయాన్ని యెషయా గ్రంథం 7:14 కూడా చాలా చక్కగా చెప్తాడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం నుంచి 7వ అధ్యాయం 14వ వచనం.
కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు. కన్యక గర్భవతి అవుతుందట. ఎవరవుతారటనే? కన్యక గర్భవతి అయి అబ్రహాము కన్నాడు, ఇస్సాకు అన్నాడు, యాకోబు కన్నాడు. అంటే యోధా కూడా తామారు నందు అన్నాడండి. యోధా కూడా కన్నాడు, కాకపోతే ఎవరి నందు? యోధా భార్య కాదు, యోధా కోడలు. తామారు నందు పెరేసును జరేహును. అంటే కన్నది పురుషులే. ఇక్కడికి వచ్చేసరికి కన్యక గర్భవతి అంటే దేవుడు ఒక పెక్యులర్ గా, ఒక డిఫరెంట్ గా ఈ ప్రపంచానికి ఒక సూచన చూపించాలనుకున్నాడు. అందులో భాగంగా కన్యక గర్భాన్ని ధరిస్తుందని చెప్పాడండి. దానికి దీనికి వేరియేషన్ ఇంకేముందా? ఏమంటే ఇంతలో ఇంకే చెప్పుకోవడానికి ఏముందండి అని మీరు అనొచ్చేమో. ఇందులో చెప్పుకోదానికి ఏముంది? దీన్ని మీరు పాఠంగా చెప్తున్నారు, ఇందులో విశేషం ఏముంది మీరు అనుకుంటారేమో. కానీ ఒక అద్భుతమైన సంగతి అక్కడే దాగిందండి. ఇందాక సహోదరి మాట్లాడుతూ, నేను ఏ ఇంటి నుండి అయితే వెళ్ళిపోయానో, ఎక్కడైతే పడిపోయానో, దేవుడు అక్కడే నన్ను తీసుకొచ్చి ఏం చేశాడట? నిలబెట్టాడట. ఈ సందేశం కూడా అదే మనకు నేర్పిస్తుందండి. ఈ పాఠం కూడా మనకు అదే నేర్పిస్తుంది. ప్రియులరా, అబ్రహాముకి శారా ముసలితనమందు కుమారుని కంటే మరియా ఎవరిని కన్నదండి? యవనస్తురాలుగా ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని కన్నది. ఈ రెండింటి మధ్య ఒక గొప్ప దేవుడు ఓదార్పుని, ఆదరణ, ఆయన ప్రణాళికనైతే తెలియజేసే కోణం దాగిందో మీకు తెలుసా విషయం? అది ఎలా దాగిందో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆది కాండం నుంచి తీసారా? 3వ అధ్యాయము. ఆది కాండం నుంచి 3వ అధ్యాయము తీసారమ్మా అందరూ? 15 వచ్చిన చదువుదాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కుట్టును, నువ్వు దాని మణి మీద కొట్టుదువని చెప్పెను. ఈ వాక్యము మీరు ఆలోచించండి. మన ఆది దంపతులు, మన ఆది తల్లిదండ్రులు, దంపతులు అనకూడదు, ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులు ఎవరు? సర్వమానవాళికి ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులు ఎవరండి? ఆదాము అవ్వలు. ఆదాము అవ్వ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఏం జరిగిందండి అక్కడ? అవ్వని సాతాను ఏం చేసిందండి? మోసపుచ్చి పండు తినేలాగైతే చేసిందండి. అంటే ఆడవాళ్ళు ఎందుకు బలహీనం అవుతారంటే అక్కడ చిన్న పాయింట్ చెప్తా. అబ్రహాము చాలాసార్లు ఆ చెట్టు ఫలాన్ని చూశాడు, కానీ దేవుడు అతనికి చెప్పిన మాట ఇంకా అతని మదిలో, అతని చెవుల్లో గింగిరలు పెడుతుంది. ఏమని? మీరు నిరభ్యంతరంగా ఈ తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలను తినొచ్చు, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని అయితే తినకూడదు అన్నాడండి. తినకూడదు అన్నాడు. ఆయనకి భయం వచ్చింది. ఎవరికి? ఆదాం కండి, అబ్రహాం కన్నా. అబ్బమ్మ ఏం చేసి తెలిసిందండి? వాళ్ళ ఆయనకా చూస్తూ ప్రతిసారి కూడా మాట్లాడుతుంది, ఆ చెట్టుకా చూస్తుంది. ఒకవైపు వాళ్ళ ఆయనకా చూస్తుంది, ఆ చెట్టు పండు కాసు కూడా చూస్తుంది. అచ్చడి వెళ్ళినప్పుడల్లానా. నేను ఆడవాళ్ళకి సహజంగా అన్ని బాగా ఆకర్షిస్తానండి. ఆకర్షిస్తలేదా? మన మార్కెట్కి వెళ్తే ఏం చూస్తారో తెలుసండి? బట్టల షాప్కి వెళ్తే ఎక్కువ దేని మీద ఉంటారు? ఇలా షాప్కి వెళ్ళి అనుకోండి, పిల్లల బట్టలు తీయడానికి వెళ్ళినా ఒక్కసారి చీరల మీద అలా దృష్టి పెడతాం. అనుభవాలండి అన్నీ. అంతేనా? అందరూ ఫ్యామిలీతో బట్టల షాప్కి వెళ్తే, పిల్లలు కొందామని వెళ్తే, పిల్లల సంగతి మీరు చూడండి. నేను జస్ట్ కలెక్షన్ ఎలాగుందో కొనకపోయినా సరే మొదట ఏం చేయాలండి? కలెక్షన్ చూడాలి, కొత్తది ఏం వచ్చింది అని ఆలోచిస్తుంటారు. అవునా కదా? ఒకవేళ అమ్మ ఇది పాత మోడల్, కొత్త కలెక్షన్ లేదా? రావాలమ్మ, సంక్రాంతి అయిపోయింది. సరే, ఇక్కడ విషయం ఏంటంటే సహజంగా ఎక్కువ అట్రాక్ట్ చేసేది ఎవరండి అంటే మానసికంగా కాస్త స్టేబిలిటీలో కొంచెం మరీ వీక్ అన్నట్లు, కొంచెం వీక్. ఎందుకంటే దేవుడు తినొద్దన్న దాని తర్వాత ఆమె ఆలోచించడం ప్రారంభించింది. ఆలోచించి అతనిలో ఆమెలో ఇంకా క్యూరియాసిటీ, ఆసక్తి పెరిగిపోయింది. సో ఎందుకు వద్దన్నాడు? ఇది బాగానే ఉంది కదా, అన్ని పనులు కొనక తింటే ఏమైపోయింది అని ఆ ఆసక్తి ఆవిడికి అనేక రకాల ఆలోచనలు మధ్యలో ఊరుకొల్పి ఆ పండు తినేలాగా ఆమె ఏం చేసిందంటే
అనుకుంటుంది, కానీ ధైర్యం చాలట్లేదు. ఎవరైనా అలాంటి టైంలో మరొకరు సపోర్ట్ చేస్తే ఏం చేస్తారు? వెంటనే ఫస్ట్ అనుకుంటారు, కానీ ఆలోచిస్తారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త కోసం ఆలోచిస్తారు. దానికి ఎవరైనా చిన్న సపోర్ట్ చేస్తే వెంటనే మనం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు లేదా అంటే? అమ్మకాలు మొదలుకొని, కొనుగోలు మొదలుకొని, ఇక అన్ని అందులో ఉంటాయి అన్నమాట. అమ్మకాలు కొనుగోలు ఉంటాయి లేదా? పెద్ద పెద్ద అంత అయిపోయిన తర్వాత తీరుబోడిగా చెప్తారు, ఏమండి ఇలా అయిపోయిందండి. అప్పుడు ఏడుస్తుంటారు, ఎందుకు ఏడుస్తున్నట్టు ఇలా అయిపోయిందండి అంటే ముందు ఎవరో సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోరండి. అంత అయిపోయిన తర్వాత చేతులు పట్టుకుంటారు కదా, ఆ టైప్ అయిపోయారండి. అలా ఆవిడ ఎప్పుడైతే ఆలోచిస్తున్న డైలమాలో ఉంది, ఆసక్తి అయితే ఉంది, ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి బాగా. ఆదాము ఆలోచన స్టాప్ చేసుకున్నాడు దేవుని మాటని. ఈవిడ ఆలోచన మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఆ సమయంలో సర్పం వచ్చి ఇది నిజమా అన్నది, ఇదేదో బాగుందే అని ప్రారంభించి మనసు పెట్టి పండు తినేసిందండి. ఎవరు అంటే ఆమెలో ఉన్న కొద్దిపాటి ఆలోచనలను మరి కాస్త విపరీతంగా మార్చేసేసి ఏం చేసిందంటే ఆమె జీవితాన్ని, ఆమె పతనాన్ని స్వయంగా తెచ్చుకునేలాగైతే ప్రోత్సహించింది సైతాన్ కదా. ఆ దినం పండు తినమే కాదు, తన భర్త కూడా ఇచ్చి తినిపించింది. ఈరోజు మనందరికీ ముసలం పుట్టుకుందంటే ఎక్కడి నుంచి పుట్టుకుందండి? అవ్వ నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రపంచానికి పతనం స్టార్టింగ్ ఆదాము నుంచి కాదండి. ఫస్ట్ ఎవరు రిబ్బన్ కటింగ్ చేశారు? అవ్వగారు చేశారు రిబ్బన్ కటింగ్. దేనికైనా ఇల్లు నిలబెట్టాలన్నా, కూల్చేయాలన్నా మొదట ఆడలేను. నిజం చెప్తాను. గుణవంతురాలు ఇల్లుని కట్టుకుంటారు. 3 రోజులు మరి మొగుడు ఏం చేస్తాడు? వెనక కోఆపరేట్ చేస్తాడు, కట్టడానికైనా కూల్చేయడానికి. అంతే కదా. వీళ్ళే మీ తరవేతనమ్మా. కట్టాలన్నా మీరే, రాజ్యాలు కట్టాలన్నా మీరే, రాజ్యాలు నేలమట్టం చేసేయాలన్నా మీరే, కుటుంబాలు నిలబెట్టాలన్నా మీరే, కుటుంబం కాకుండా బికాలు చేయాలన్నా మీరే. ఆలోచిస్తున్నారా? ఇది ఇక్కడ పడిపోయిందండి స్త్రీ. అక్కడి నుంచి మానవాళి అంతా పడిపోవడం ప్రారంభించిందండి. అలా పడిపోవడానికి కారణమైన సాతానుతో, ఘట సర్పంతో దేవుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసని 10వ వచనం, నీకును సర్పమా, ఘట సర్పమా, నీకును స్త్రీకిని. ఏం పురుషుడు లేడా? ఆదాము ఏమాడు? ఆదాంతో చెప్పచ్చు కదా, నీకును ఆదాంకి ఫైటింగ్ పెడతా, తేల్చేసుకుంటారు ఇద్దరు అనొచ్చు కదా. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రాబ్లం ఎవరితో స్టార్ట్ అయిందో వాళ్ళతోనే చెప్తున్నాడు అనమాట. అంటే రానున్న కాలం ఎలాంటిదంటే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రంగమే, రణరంగమే. ఇక కొట్టేసుకోవడాలు, తన్నేసుకోవడాలు అన్నమాట. అది ఎలా ఉంటుందంటే, ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందంటే పరిస్థితి, నీకును స్త్రీ సంతానం, నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరాన్ని నేను పెడతాను, గొడవ పెడతాను మీకు. ఆలోచిస్తున్నారా? అంటే ఈ స్త్రీ ద్వారానే సమాజ పతనం అయింది. అదే స్త్రీ ద్వారానే నిన్ను చితగ్గొట్టడం ద్వారా మళ్ళీ సమాజాన్ని ఏం చేస్తారు? నిలబెడతాను. అందుకనే ఇదిగో ఇది మొదలుకొని నీకు ఆమె సంతానానికి ఏం చేస్తాను? ఫైటింగ్ మొదలు పెడతా, వైరం కలుగు చేస్తాను అంటే. నిజమే కదా. సృష్టి ప్రారంభంలో ఏంటి పతనం అయిపోయిందండి మానవ జాతి. స్త్రీ ఏంటి ద్వారా పతనం అయిపోయింది. అలా పతనం అయిపోయిన దాన్ని దేవుడు ఎప్పుడు నిలబెట్టాడో తెలుసా? దేవుడు అలా వదిలేదు. ఆ మాటలోనే చెప్తున్నాడు, నీకును స్త్రీకి నేను ఏం చేస్తాను? వైరాన్ని పెడతాను, ఆమె సంతాన్ని, నీ సంతాన్ని వైరం కలిగిస్తాను. నువ్వేం చేస్తావు అంటే ఆమె కాళ్ళు కొడతావు, కానీ ఆమె ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు అంటే సర్పమా ఆ మడి మీద కొడతావు, కానీ ఆమె ఏం చేస్తా తెలుసా? నీ తల చెత కొట్టేస్తుంది. అంటే దాని అంతం ఎలా ఉందో, ఎక్కడుందో చెప్పాడు. అవ్వతో మొదలైన ఈ యొక్క మానవాళి యొక్క నైతిక విలువల పతనం, పాపం అనేది ప్రారంభానికి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడే స్టార్ట్ చేయాలి. మళ్ళీ స్త్రీ ద్వారానే స్టార్ట్ చేయాలి, స్త్రీ అందే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మాట చదివిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే పడిపోయిందో ప్రపంచం, మళ్ళీ అక్కడే నిలబెట్టే ప్రయత్నం చేసాడు దేవుడు. దీన్ని బట్టి మనం ఒకటి ఆలోచించుకోవాలి. అంటే ఎక్కడ నిలబెట్టి అనుకుంటారు? స్త్రీ ద్వారా, స్త్రీ సంతానం అంటే ఎవరు? గలతీ పత్రిక 4:4 చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. అంటే ఎందుకు జరిగింది అనుకున్నారు? ఆయన స్త్రీ సంతానం ఎందుకు రావాలి? అబ్రహాము సంతానంగా, ఇస్సాకు సంతానంగా, అంటే యోధా సంతానంగా పిలవబడిన ఆయన యోసేపు సంతానంగా పిలబడొచ్చు.
యోసేపు సంతతి వారిగా పిలబడవచ్చు, యోసేపు సంతానం పిలబడవచ్చు. కానీ ఎవరి సంతానంగా పిలబడ్డారు? స్త్రీ సంతానము. దేవుడు ఎందుకు చెప్తున్నాడు, పౌలు గారు ఎందుకు ఈ విషయం పర్టికులర్ చెప్తున్నాడంటే, ఎక్కడైతే సమాజం నాశనానికి చేరువైందో అక్కడి నుండి బాగు చేస్తాడు దేవుడు. ఓ విధంగా చెప్పాలంటే మన జీవితాలు ఎక్కడైతే పతనం అయిపోయాయో శారీరకంగా, అక్కడే దేవుడు ఏం చేస్తాడు, మన జీవితాల్ని నిలబెడతాడు లేదా? ఎస్, మీరు నిజంగా నమ్మండి, మన దేవుడు గొప్ప ప్రణాళిక ఉంటుందండి. మనం అనుకున్నట్టు వెంటనే జరగదు సుమా, వెంటనే జరగదు. అసలు దేవుడు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఎంత టైం పట్టిందో తెలుసా? సృష్టి ప్రారంభంలో జరిగిన దాన్ని సెటరేట్ చేయడానికి యుగాల ముగింపుకు వచ్చేసాడండి. యుగాల మధ్యలో చేయలేదట. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారు? ఆయన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారో తెలుసండి? ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడని అంటాడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో కూడా 25 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25 వచనం. ఏ కాలంలో ఇది మళ్ళీ దాన్ని దేవుడు సెట్ చేశాడంటే వెంటనే సెట్ చేయక ఎంత టైం తీసుకున్నాడో చూస్తే మనకు అర్థమవుద్ది. హెబ్రీ పత్రిక నుంచి 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక నుంచి 9వ అధ్యాయము తీసారా? 25 వచనం చదువుకుందామా? 5. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములకు ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములతో తాను అర్పించుకున్నట్టు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడ్ల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయాలు శ్రమపడవచ్చు. మామూలు సగటు యాజకులుగా ప్రతి సంవత్సరం బళ్ళు అర్పించాలంటే ఈయన సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏం చేయాలి? అనేక సార్లు అయితే బలులు అర్పించాలట. అలా కాకుండా అయితే ఆయన యుగముల సమాప్తి యందు ఎప్పుడు వచ్చాడట? ఆయన యుగములు అంటే కాల సమాప్తి యందు వచ్చాడు. ఎవరు? కాలాన్ని సృష్టించిన కాలనాథుడు, ఏంటే కాలాధీశుడు, కాలాతీతుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? కాలానికి ముగింపులు వచ్చాడు. యుగముల సమాప్తి యందు వచ్చాడు. అంటే ఎప్పుడు నష్టం జరిగింది, ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే దేవుడి సంకల్పం చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సృష్టి ప్రారంభంలోనేమో పతనం స్టార్ట్ అయితే దాని సృష్టి ముగింపులు ఏం చేస్తున్నాడు దేవుడైనా? సెటరేట్ చేస్తున్నాడు. అంటే నువ్వు పడిపోయిన వెంటనే దేవుడిని లేపడం, నువ్వు చితికిపోయి వెంటనే దేవుడు లేపడం, నువ్వు ఆర్థికంగా కురిగిపోయి వెంటనే లేపడం, ఆరోగ్యంతో లేదు అనారోగ్యంతో ఉన్నావు వెంటనే దేవుడు లేపడం. టైం పడుతుంది. అంటే ఈ ప్రణాళికలోనే ఇంతకాలం పడితే ప్రారంభం నుంచి యుగము సమాప్తి అంటే ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందండి. ఇన్ని వేల సంవత్సరాల బాబు అనుకుంటా లేదా? మన జీవితంలో కూడా వెంటనే ఇప్పుడు ప్రార్థన చేస్తే అలా దీపాలు, ఇప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే ఆకాశం అలా తెరిచేసి వెంటనే డబ్బులు నోట్లు వర్షం రూపంలో పడిపోవాలి, కరెన్సీ పడిపోవాలి. లేదంటే ఇంకేమనంటే అలా చెయ్యొచ్చు, ఇలా లేపేయాలన్నమాట. మనం సంశయించి అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడు ఆలోచన అయితే అది కాదండి. చూసారా? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే దాన్ని ఎప్పటికైనా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎంత టైం పడుతుంది? ఎంతైనా పట్టచ్చు. ఉదాహరణకి స్త్రీ ద్వారా పతనమైన ఈ మానవ సమాజాన్ని సెటరేట్ చేయడానికి ఎంత టైం పట్టుకున్నాడండి? ఈ యుగం ముగింపుకి వచ్చేసాడండి. యుగమును ముగింపుకి వచ్చేసాడు. అంటే ప్రియులారా, ఈ మాట మీరు వినండి. ఎక్కడైతే నీ దేవుడి దగ్గర కోసం నువ్వు చిన్నబోయావో, ఎవరైతే నేను చిన్నబుచ్చారో, ఎవరైతే నేను హేళన చేశారో, ఎవరైతే నిన్ను కించపరిచారో, ఎవరైతే నువ్వు పనికిరావని తీసి పడేసేసారో, ఎవరైతే నిన్ను తృణీకరించారో, అక్కడే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లేపుతాడండి. యేసుక్రీస్తు అంతే కదండి, తృణీకరించారు కానీ ఆయన్నే మూలక తలరాయిగా చేశారు. ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతమైన వాడు అంటేనండి, ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. పడిన చోట లేపుతాడు. సమయం పడుతుంది కానీ ఆయన మనం లేపడం, ఆదరించడం, మన జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చడం మాత్రం పక్కా 100% పక్కాగా జరుగుతుంది. ఏమండి? కాబట్టి వెయిట్ చేయండి. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో స్త్రీ ద్వారా పతనమైన దాన్ని సృష్టి ముగింపుకు వచ్చేసరికి దాని ద్వారా మళ్ళీ ఏం సెటరేట్ చేస్తున్నాడు. ఇల్లు పగులుకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మీరు ఆ పగుళ్ళు తీసుకొచ్చి పారేస్తుంటారు లేదా? అంతేనా? పగుళ్ళు వస్తే సెటరేట్ చేస్తాం. ఇల్లే పగిలిపోతే ఏం చేస్తారు? ఓ టైం చూసుకొని, డబ్బులు చూసుకొని మొత్తం అంతా నల్ల మటం చేసి అప్పుడు కడతారు. వెంటనే కట్టేస్తారు. అయితే డబ్బులు రావాలి, దానికి ఒక టైం ఉంటుంది లేదా?
దేవుడు కూడా అంతేనండి. మన మోడుబారిపోయిన జీవితాల్లో, బేటలు వేసిన ఈ జీవితంలో ఖచ్చితంగా దేవుడు దీన్ని పునర్నిర్మించే పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే అవ్వ నుంచి మొదలైన ఈ మానవ పతనాన్ని స్త్రీ ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నాడు? రిపేర్ చేశాడు లేదా? దాన్ని కంప్లీట్గా హీల్ చేసి పడేసేసాడు. యేసు స్త్రీ యందు ఎందుకు పుట్టాడని ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన ఎందుకు స్త్రీ యందు పుట్టాలి? అక్కడ జరిగింది ప్రాబ్లం. దాన్ని కొంచెం కంట్రోల్ చేయలేదే. అక్కడ జరిగిందండి ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని దేవుడు ఎక్కడ రెక్టిఫై చేస్తున్నాడండి? ఇదిగో ఇప్పుడు రెక్టిఫై చేస్తుంటే మరి మన జీవితాలు కూడా ఉంటుంది. అంతే మాత్రమే కదా, ఆ స్త్రీ యందు పుట్టిన ఆయన ఉంది కదా. మరి అయితే కొన్ని వచనాలు మనకి ఇక్కడ తేడాగా కనిపిస్తున్నాయి మీరు అనుకోవచ్చు. ఆదికాండంలో ఏంటి స్త్రీ సంతానం కన్నాడు, కానీ యెషయా గారు ప్రవచించిన ప్రవచనం దగ్గరికి వచ్చేసరికి ఏముంది? కన్యక గర్భవతి కుమారుని కన్నాడు. కానీ మత్తయి సువార్త గలతీ పత్రికకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? స్త్రీ యందు పుట్టి. ఇదంటే ఇన్ని రకాలుగా ఉంది బైబిల్లోని మనం అనుకుంటాం అంటే అలా ఉండొచ్చు. నిజానికి చెప్తే 3 పదాలు 3 వేరు పదాలు అండి. యెషయా గ్రంథంలో అయితే ఆల్ మావ్ అంటారండి పదం. అది కన్యక, యువతి, వయసున్న స్త్రీ, ఈ వయసున్న ఆమె అని అర్థం. అదే ఆదికాండము 3:15లో స్త్రీ సంతానాన్ని కదా, ఇష్ ఆ పదం ఏంటంటే స్త్రీ, పెళ్ళైన స్త్రీ అని అర్థం. ఈ మత్తయి సువార్తలో వాడిన పదం ఏంటంటే, ఆ పదానికి అర్థం ఏంటంటే కన్యక, ప్రదానం చేయబడిన స్త్రీ అంటది. పెళ్లి చేయబడిన స్త్రీ అంటే పెళ్ళి అయిపోతే ఆటోమేటిక్ మనం ఏమంటామని స్త్రీ అని అంటాం. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ఇంకా కన్యకండి, కుమారి అండి అంటాం. అప్పుడు కుమారి పీకేసి ఏం పెడతాం? శ్రీమతి తగిలిస్తాం. అవునా? కాబట్టి ఇప్పుడు ఆమెకు ప్రదానం చేయబడింది. ఎవరికి? మరియమ్మ గారిగా? యోసేపు గారికి ప్రదానం చేయబడింది. యోసేపు గారికి ప్రదానం చేయబడింది. ఆల్మోస్ట్ పెళ్ళినట్టుగా ఇందాక ప్రదానం చేస్తాం. ఆల్మోస్ట్ మనం ఏం చేస్తాం? రింగులు పెట్టడానికి పెట్టేసుకుంటారు. రాలే, ఒకప్పుడు ప్రధానం అంటే పక్కన దూరంగా ఉండేవారు, చూసేవారు మాట. ఇప్పుడు ఏం చేశారు? పక్కన ఉంటాం అంటే ఆదామ వాళ్ళ పక్కనే ఉంటాం. మీరు దండలు తీసుకొచ్చేయండి పోగులేని అంటున్నారు. ఇప్పుడు ప్రధానం అంతా స్టైల్ మారిపోయింది. అంతేనా? సో రింగ్ ఏడిసాం. అక్కడ పెళ్లికి దీని డిఫరెన్స్ ఏంటి తెలుసండి? చిన్న డిఫరెన్స్. ప్రమాణాలు లేవంతే. ప్రమాణాలు ఉంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే. అఫ్కోర్స్ ప్రధానం అన్నా ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టు. ఎందుకంటే ఈ అమ్మాయి మా అమ్మాయి అని వాళ్ళకి చెప్పి తీసుకురావడం. ఈ లాభాన్ని తీసుకెళ్ళాడు కదా ఎవరు? ఎలియాజరు ఏం చేశారు? తీసుకెళ్ళాడా? రెబెకాని తీసుకెళ్ళాడా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆడికి వెళ్ళాక ఇంకా అందరి ముందు భోజనాలు పెట్టి తినేయడమే. ఏం పెళ్ళి చెప్పాడు ఇంకా అందరికీ భోజనాలు అఫీషియల్గా అనౌన్స్ చేయడం. సో ఏంటంటే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఆమె పెళ్లి చేయబడింది కాబట్టి కన్యకే ఒక విధంగా చెప్పాలంటే యెషయా ప్రవచనం కూడా నెరవేరుతుంది, ఆదికాండం ప్రవచనం కూడా నెరవేరుతుంది. కన్యకే ఆమె ఇంకా కలవలేదు, ప్రదానం చేయబడింది, పెళ్లి అవుతున్నట్టే లెక్క ఇస్రాయేల్ యూదుల్లో. అలాగని శరీరం కలిసి లేదు కాబట్టి కన్యకగా ఉండి ఏంటి కుమారుని కన్నది కాబట్టి ఆమె స్త్రీ అనొచ్చా? అనొచ్చు. స్త్రీ సంతానంగా యేసు పుట్టడం వెనకాతల ఆంతర్యం ఏంటంటే ఈ ప్రవచన నెరవేర్పడం కాదు, ఆదికాండంలో జరిగిన పొరపాటును దిద్దడానికి ఆయన ఇప్పుడు ఏం చేసండి? స్త్రీ ద్వారానే కనాలని అనుకున్నాడు. అంటే పురుషుడు ప్రమేయంలో కూడా కనాలనుకున్నాడు. ప్రియులరా, దీని వెనకాతల దేవుడి సంకల్పం ఒక చోట జరిగిన నష్టాన్ని మరో చోట ఏం చేస్తున్నాడు? భర్తీ చేస్తున్నాడు. మర్చిపోకండి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో మన జీవితంలో ఎదురవుతున్న అనేకమైన తీవ్రమైన నష్టాలు, మన ఆత్మీయులు మనం కోల్పోవడం, భర్తను కోల్పోవడం, భార్యను కోల్పోవడం, పిల్లలు కోల్పోవడం, ఇంకేదో కోల్పోవడం, అమ్మను కోల్పోవడం, నాన్నను కోల్పోవడం. ఎంతకంటే మనకు గొప్పదేం లేదు కదా. డబ్బులు పోతే వస్తాయి, బాధ ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ మనం కలిసివేసేది ఏది? కొన్నిసార్లు మన ప్రాణం కూడా పోయే పరిస్థితి మనిషే కదండి, మనం ప్రేమించేవారు కదా. మనం అనుకుంటాం దేవుడు ఎందుకండి తీసాడు, మొన్న పెళ్ళి ఏందండి అప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోడండి, అయ్యయ్యో ఎంత అన్యాయం అయిపోయింది అంటారు. అంటే అన్యాయం చేసింది ఎవరు? దేవుడు. అయ్యో మొన్నే బిడ్డను కన్నదండి అప్పుడే ఇలా అయిపోయిందండి, ఆ బిడ్డ ఏంటండి పరిస్థితి, ఎంత అన్యాయం ఘోరం జరిగిపోయింది అంటే ఘోరం చేసేది ఎవరు కదా. దేవుడు మనకి అన్యాయం చేసాడు, ఘోరం చేసాడు అనుకుంటాం, కానీ దేవుడు ఒక చోట జరిగిన నష్టాన్ని మరో చోట ఏం చేస్తాడైనా పూరుస్తాడండి. ఎక్కడో జరిగిన ఒక పొరపాటుని దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? దాన్ని సెటరేట్ చేస్తాడు. నీ జీవితంలో ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎప్పుడో ఒకనాడు జరిగిన దానికి రేపు పొద్దున్న దాన్ని ఏం చేస్తావు? నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. అంతెందుకండి, మనం పొందబోతున్న పరలోకం కోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ శ్రమ పడేవారే
విశ్రాంతి పొందుతారు. శ్రమ పడకుండా విశ్రాంతి ఉంటుందండి. ఇక్కడ గాలి మీద గాలి వేసుకుని కూర్చొని ప్రార్థన చేసుకుని హల్లెలూయా దేవుడు స్తోత్రం అనుకుని వెళ్ళిపోతే వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. ఏమైనా ఇక్కడ శ్రమ పడాలి. ఇక్కడ నీ కాలాన్ని నీ శ్రమను నీ యొక్క బలాన్ని ఎవ్రీథింగ్ నష్టపరుచుకుంటే అక్కడ నీకు ఏమిస్తాడు దేవుడు? రెట్టింపు ఇస్తాడనమాట. ఒక దగ్గర నష్టపోతే దాని రెట్టింపు ఫలాన్ని బహుమానాన్ని ఇస్తాడు లేదా? ఇస్తాడు. కాబట్టి స్త్రీ సంతానంగా ఉండడం వెనకాతల దేవుడు ఈ మానవ సమాజానికి మరో గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. ఆదాముతో కూడా లేని ఆశీర్వాదం ఎవరితో స్టార్ట్ అయిందని? స్త్రీ సంతానమైన క్రీస్తు ద్వారా వచ్చింది. ఆయన ఆమె యందు పుట్టి ఆయన ద్వారా సమస్తాన్ని ఏం చేసిన దేవుడు? ఆశీర్వదించాడు కదా. అబ్రహాము నీ సంతానమునందు సమస్త జనులు ఆశీర్వదించబడుతూ అంటారు. ఈ ఆశీర్వాదం అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఇస్సాకు నుంచో యాకోబు నుంచో కాదండి. ఇదిగో యేసుక్రీస్తు వారి నుంచి సమస్త జనులు దేవుడు ఏం చేసినండి? ఆశీర్వదించు. అక్కడ జరిగిన తీవ్రమైన నష్టాన్ని మానవ సమాజానికి ఇగో యేసుక్రీస్తు రెట్టింపు ఫలాన్ని ఆశీర్వాదాలు దీవులైతే ప్రసాదించు. వండర్ఫుల్ కదండి. నిజంగా దేవుడు ప్రణాళిక అంతేనండి. మనం కాస్త అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మనసును అంటే బిగపెట్టుకొని ఉండాలి. ఏమో దేవుడు ఇంకేదో చేయబోతుంది మనం అంటాం కదా. ప్రతి ఒక్క అప్పు వెనకతలో పల్లం ఉంటుంది, ప్రతి కష్టం వెనకతలో సుఖం ఉంటుంది అంటారు కదా. ఇదేనే. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడండి. ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఈ లోకంలో మనకి ఏదైనా కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది వచ్చినా వెంటనే దేవుని వదిలేస్తుంటారు. మీరు చేసే పెద్ద తప్పదే. అక్కడ వెడవకూడదు. దేవుడు పట్టుకో. ఎందుకంటే అవ్వ దగ్గర జరిగిన పొరపాటుని మరియ గారి దగ్గరకు వచ్చి అంటే ప్రారంభం నుంచి సృష్టి ముగింపు వరకు ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత భర్తీ చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దాన్ని భర్తీ చేసే సమర్థుడని నమ్మండి. అంటే నువ్వు ఊహించిన దానికంటే ఆశీర్వాదాలను దీవులైతే అయినా ఇచ్చే దేవుడు, మర్చిపోకండి. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు స్త్రీలందరూ కూడా అలాంటి మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చాడండి. ఒక అవ్వకే కాదు, అవ్వ ద్వారా జరిగిన ప్రాబ్లంని ప్రతి స్త్రీని కూడా దేవుడు ఆశీర్వదించేశాడు. ఒక రకంగా ఎలా ఆశీర్వదించాడు తెలుసా? ఇదిగో చూడండి, తిమోతి పత్రిక నుంచి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చి చదువుకున్నామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15. అయినను వారి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశువుకి జన్మనివ్వటం ద్వారా, శిశు ప్రసూతి అంటే ఏంటండి? జన్మనివ్వటం ద్వారా. అంటే బాలింతరాలు ప్రసూతి అంటారు. ప్రసూతి శిశు ప్రసూతి ద్వారా ఆమె ఏమవుతుందట? రక్షింపబడును. అంటే అవ్వమ్మకు లేని ఛాన్స్ ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఇగో ఈ రోజున్న ఆడవాళ్ళందరికీ దేవుడైతే ఆ రోజు నీ గర్భఫలము వేదన మిక్కిలిగా హెచ్చిస్తానన్నాడు. ఆ రోజు కనాలంటే టార్చర్. కానీ ఈరోజు ఏమైపోయింది? ఆ ఆపరేషన్కి చక్క నెలకు వచ్చేస్తారు, నెలకు వచ్చేస్తారు. 2 గుట్లు వేసి 3 రోజుల నుంచి పంపించేస్తారు. సులువైందా? సులువైంది. అదే సులువు కాదండి. ఇంకేం సులువు చేసే వాళ్ళకైతే కన్నీరు, మనకైతే పన్నీరు. అంతేనా? ఈరోజు ఆడవాళ్ళకి ఇంకేం చేసినట్టే ఆమె శిశు ప్రస్తుతి ద్వారా అలా రక్షించబడంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, వారంటే ఎవరు? కపుల్, ఇద్దరును, స్త్రీ పురుషుడు. వారు ఎలా ఉండాలట? విశ్వాసము. ఏముండాలటండి? విశ్వాసము. మన భార్య భర్త ఇద్దరికి ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. భార్యకు ఉంది, భర్తకు లేదు. కొంత కష్టమే, అయినా పర్లేదు, ఆమె రక్షించబడతాయి. ఎందుకంటే బిడ్డని మంచి రీతిలో పెంచగలిగితే. వాళ్ళిద్దరూ ఉంటే పర్ఫెక్ట్గా పెంచుతా లేదా? వాళ్ళిద్దరు బైబిల్ చదువుతుంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? ఫోన్లో పెట్టుకుంటారు. వాళ్ళు బైబిల్ చదువు, మన ఫోన్లో పెట్టుకుని మన పిల్లలు పెట్టుకుంటారు. అంతేనా? ఆలోచించండి. టీచర్ గారు ఏమో పాఠం చెప్పకుండా ఏదో ఆడుకుంటారు గేమ్ తోటి. పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళు ఆడుకుంటారు. టీచర్ గారు సీరియస్ పాఠం చెప్తే వీళ్ళు ఏం చేస్తారు? సీరియస్గా వినాలి, లేకపోతే బెత్తం దెబ్బలు పడిపోతాయి. ఓకేనండి. ఇంకో విషయం ఏంటంటే అందుకని వారిద్దరూ ఎవరట? భార్య భర్త ఇద్దరు విశ్వాసము ఉండాలి. రెండోది ఏముండాలట? ఆ భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి కాదండి, ఒకరి మీద ఒకరు కాదు. ఎవరి మీద ఉండాలంటే వీళ్ళిద్దరు ప్రేమ దేవుని మీద ఉండాలి. విశ్వాస ప్రేమ. ఈరోజు భార్య భర్తలు ఇద్దరికి దేవునికి ప్రేమ లేదండి. ఈయన ప్రేమిస్తే ఆయన ప్రేమించుడు, ఆయన ఇంకో వాళ్ళని ప్రేమిస్తారు. ఐ మీన్ డబ్బునో లేకపోతే ఉద్యోగాన్నో వ్యాపారాన్నో. అంతేనా? ఒకవేళ ఆయన ప్రేమిస్తే ఈమె ప్రేమిస్తుంది ఇంటి దగ్గర పనుల్లో లేకపోతే తిండినో సీరియల్నో ఏం చేస్తారండి? వీళ్ళు ప్రేమ ఎలా ఉంటుంది? అలా కాస్త పచారులు చేయడం తిరగడానికి.
అండి. వీళ్ళిద్దరూ దేవుని మీద ప్రేమ ఉండాలి. తర్వాత ఏం ఉంటున్నాడండి? విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత. ఇద్దరికి ఏం కావాలంటే పరిశుద్ధతలో వారు నిలకడగా ఉంటే, ఈ ప్రేమ విశ్వాసం నిలకడగా ఉంటే అప్పుడు ఆ స్త్రీ కన్నదనుకోండి, ఆ స్త్రీకి ఏమవుద్దట? రక్షణ తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందండి? శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షించబడను. అంటే మామూలుగా రక్షించబడదా? అంటే ప్రతి పురుషుడు వెనకాతల విజయం వెనకాతల స్త్రీ ఉన్నట్టే ఒక ప్రతి స్త్రీ కూడా సక్సెస్ఫుల్ గా రక్షించబడాలంటే ఏముండాలంటే ఇప్పుడు పురుషుడు ఉండాలద్దా? వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ ఉండాలట? లోకంలో కాదు, సంఘంలో, దేవుని ఆలోచనలో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉండాలి. వాళ్ళిద్దరూ అలా ఉన్నప్పుడు ఆ బిడ్డలని చక్కగా దేవుడి కోసం పెంచింది. కన్నందుకు ఆ బిడ్డలు ప్రయోజకులే ప్రభు కొరకు బ్రతికినప్పుడు, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఆమె తల్లి ఏమవుతుందండి? ఆమెకి రక్షించబడుతుంది. అంటే పిల్లలు చెడ్డవారైతే పెంపకం లోపం ఉంటాయి కదా, దానికి పనిష్మెంట్ కూడా తల్లిదండ్రులకు ఉంటుంది లేదా? అందుకనే ఆమె రక్షించబడాలంటే అవ్వక లేని అవకాశం మరియ గారి ద్వారా ప్రతి స్త్రీ గర్భానికి దేవుడు ఏం చేసినండి? గొప్ప అవకాశం ఇచ్చాడు లేదా? నిజంగా చెప్తున్నాను, ఆడది వీక్ అంటారు కానీ ఆడదాని ద్వారా ప్రపంచాన్ని నిలబెట్టే గొప్ప పనిని కూడా చెప్పాడండి. ఇంతేనా? అవ్వ ద్వారా ప్రాబ్లం స్టార్ట్ అయింది, మరియ గారి ద్వారా ప్రాబ్లం రెక్టిఫై చేసి ప్రతి స్త్రీని కూడా వీక్గా కాకుండా ఈ ప్రపంచాన్ని కాపాడే ఒక యోధుల్ని, ఒక నాయకురాల్ని పుట్టించే వారిగా, వాళ్ళు తయారు చేసే వారిగా ఏం చేసిన స్త్రీని మార్చేసాడు. అంటే ఇప్పుడు ఆలోచిస్తే ప్రతి స్త్రీకి కూడా ఎంతో గొప్ప అవకాశం ఉందా లేదా? అంటే ఏ ప్రసవం అయితే వారికి కష్టం అనుకున్నారో, ఏ ప్రసవం అయితే సమస్య అనుకున్న పిల్లలు కనొద్దు అనుకుంటున్నారో, దాని ద్వారా ఆమెకి రక్షణ ఉన్నదటండి. మరి యేసుక్రీస్తు నమ్మారు కదా, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధం నమ్మి ఉన్నప్పుడు కూడా ఆ పిల్లల్ని సరిగ్గా ఆయన కోసం కనకపోతే, ఆయన కోసం పెంచకపోతే ఆమె రక్షణ అయితే పోయినట్టేనా? అఫ్కోర్స్ ఆమెగా కదా, వాళ్ళు కూడా, అతను కూడా పోయినట్టే. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి స్త్రీకి కూడా ఆ రోజు జరిగిన పొరపాటును భర్తీ చేస్తూ ఈరోజు ప్రతి స్త్రీ ద్వారా ఏం చేసినండి దేవుడు? ఆమె రక్షించబడమే కాకుండా సమాజాన్ని కాపాడడానికి ఒక చక్కని అవకాశం ఆమెకి ఇచ్చినట్టయితే చూస్తాం. మరియ గారు చక్కగా యేసుక్రీస్తుని తయారు చేశారండి దేవుని కోసం. ఆయన చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఏ రోజు కూడా ఆయన ఆలోచన డైవర్ట్ చేయలేదు. ఆలోచిస్తున్నారా? కుమారుడు ఎందుకు ఇలా చేశాడు కానీ ఇలా చేయకూడదని అయితే ఆజ్ఞాపించలేదు. 12 ఏట పస్కా పండుగ వెళ్ళినప్పుడు. ఆలోచిస్తున్నారా? అంటే మంచిగా ఆలోచించాలి మనం కూడా. కాబట్టి ఈ ప్రపంచ పతనం స్త్రీతో స్టార్ట్ అయింది. ఈ ప్రపంచం మళ్ళీ దిద్దుబాటు కూడా ఎవరితో స్టార్ట్ అవుతుందండి? స్త్రీతోటి. అది యేసుక్రీస్తు వారి ప్రపంచానికి, ఆయన రాకతోనే ప్రపంచానికి దేవుడు చూపించాలనుకున్నాడు. కాబట్టి ఈ రోజు ఉన్న స్త్రీలారా, పురుషులారా, మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి. దేవుడు ప్రణాళికలు ఇక్కడ ఎక్కడైతే పడ్డారో అక్కడే మళ్ళీ నిలబెట్టి మళ్ళీ వారి జీవితాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. అవ్వ ద్వారా పడిపోయిన మానవ సమాజం, పాపంలో పడిపోయిన మానవ సమాజాన్ని అదే స్త్రీ ప్రస్తుతి ద్వారా మరలా ఈ మానవ సమాజాన్ని కాపాడే పరిస్థితులకి అయితే దేవుడు తీసుకెళ్ళాడు. వండర్ఫుల్ కదా నిజంగా దేవుని ఆలోచన, అద్భుతం అండి. కాబట్టి ఆ విషయాన్ని, ఈ చిన్న సంఘటన మనం గమనిస్తే మన జీవితంలో కూడా జరిగే సంఘటనల వెనక దేవుడు ప్రణాళిక ఉంటుంది. ఆయన కూడా ఎక్కడో ఒక చోట మనం నష్టపోయిన దాన్ని, కష్టపడిన దానికి మళ్ళీ బదులుగా ఆశీర్వాదాలను దేవుళ్ళు అయితే ఇచ్చే అవకాశం ఉంది. దేవుని విడవకండి. మీ కన్నీళ్ళలో, కష్టాల్లో, ప్రతి బాధలో నమ్మకంగా ఉండండి. దేవుని చిత్తాన్ని ఉన్నతంగా జరిగించండి. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు వెనకతల 60 స్త్రీలు ఎక్కువ మంది, మీరు క్రైస్తవులు కూడా ఎక్కువ మంది ఎవరున్నారండి? స్త్రీలే. అమ్మా, మీరు చాలా విలువైన వారు. మీ ద్వారా ఈ ప్రపంచం రక్షించబడినట్టు మీ గర్భాల ద్వారా వస్తున్న వారిని దేవుని కొరకు క్రీస్తులాగా పెంచగలరు. అలా పెంచగలిగినప్పుడే మీరు రక్షణ పొందుతారు. మీ పిల్లల ద్వారా ఈ ప్రపంచం రక్షణలోకి అయితే, యేసుక్రీస్తు అడుగుజాడలోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళాలని ఆశిస్తూ దేవుడు మీ కుటుంబాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తాడు. అది మర్చిపోకండి. ఏదైనా కానివ్వండి, అప్పుడు జరిగిన నష్టాన్ని తర్వాత భర్తీ చేసినట్టుగా మీ జీవితంలో కూడా అలాగే భర్తీ చేస్తావు. ఎక్కడో జరిగిన ఒక పొరపాటును మరో దగ్గర దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? లెవెల్ చేస్తా లేదా? నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, పెద్దలు వాళ్ళు బాధపడలేక అది ఏడిసినా సరే దేవుడు వాళ్ళకి ఎలాంటి పిల్లలు ఇస్తాడు? మంచి తెలివితేటలను పిల్లలు ఇస్తాడు. అంటే రంగు మారిపోతారు. ఇంకా రంగు పెట్టుకోడు. ఆ తెలివితేటల ఇంటెలిజెన్స్ పెట్టి వాడుకున్న చలాకితనం బట్టి ప్రజలందరూ మెచ్చుకుంటుంటే వాడుకు ప్రయోజకుడు అయితే హ్యాపీ అయిపోతా లేదా? దేవుడు ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు తెలుసండి? ఇలాగే ఖచ్చితంగా సెటరేట్ చేస్తారు. కాబట్టి టైం టేకన్. అవ్వ దగ్గర జరిగిన పొరపాటును దిద్దడానికి యుగముల సమాధి వరకు పట్టిందంటే మనకి ఇంకెంత పడుతుందో అది నాకు తెలియదు. కానీ అయితే దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడండి? మాట తప్పగా నెరవేరుస్తాడు. మా నాన్న చచ్చిపోయిన సేవకుడు మమ్మల్ని చూడలేదని చాలా మంది బాధపడవచ్చు. కానీ దేవుడు మరొక రీతిలో ఏం చేస్తాడు? వారి జీవితాలు కడతాడా లేదా? కడతాడండి. దేవుడు తన పిల్లల్ని, వారి సేవకులు ఎన్నడూ బెచ్చమెత్తుకోవడం అయితే చూడలేదని బైబిల్ రాశాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడమ్మా. ఆయన ప్రణాళికలు మనం ఆలోచిస్తే మనకు అర్థమైతే
ఆ లోతు తెలిస్తే దేవుని ఎవరో విడవరు. కాబట్టి ఉన్నతంగా జీవించండి. స్త్రీలు బలహీనం కాదు, ఇప్పుడు వాళ్ళే బలం. ఎవరండి? వాళ్ళే బలం కదా. అలాగని పురుషులు బలహీనం కాదు, అసలు ఇద్దరు బలం. వాళ్ళిద్దరు బలం ఉంటేనే ఆ పుట్టే పిల్లల్ని విశ్వాస ప్రేమ పరిశుద్ధులు ఉంటే వాళ్ళు దేవుని కొరకు పెంచగలరు. అలా పెంచాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దామా? సో మన మధ్య సేవకురాలు ప్రార్థన చేస్తారు.